నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆకాశంలో మేఘాలున్నాయి కానీ నేల మీద వర్షాలు లేవు. చెరువుల్లో మట్టి కనిపిస్తోంది కానీ చుక్క నీరు కనిపించడం లేదు. అవును, మన రాష్ట్రాన్ని ఎల్నినో మహమ్మారి గట్టిగానే చుట్టేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే గుండె జారడం ఖాయం. మన పెద్ద పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణం కంటే వినడానికే భయమేస్తోంది. ఏకంగా 16 నుంచి 46% తక్కువగా ఉన్నాయట. పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది? రైతుల చేన్లు ఎండిపోతుంటే టెక్నికల్ రీజన్స్ చెప్తూ కాలక్షేపం చేస్తోందా? ఈ టైంలోనే తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి కళ్ళు బైర్లు గమ్మే రేంజ్లో లాజిక్లతో కూడిన ఒక అద్దిరిపోయే అల్టిమేటం ఇచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వస్తే, రాష్ట్రం మొత్తం నీళ్లు లేక అల్లాడిపోతుంటే మన తెలంగాణకు దేవుడిచ్చిన ఒకే ఒక్క వరం ఎల్లప్పుడూ ప్రవహించే ప్రాణహిత నది. ఇప్పుడు కూడా ప్రాణహిత గోదావరిలో పంటలకు వాడుకోగలిగే రేంజ్లో వరద ప్రవాహాలు మస్తుగా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, ఒడ్డున పంప్ హౌజ్లున్నాయి, లోపల కరెంట్ ఉంది. కానీ ఆన్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ము లేదా, లేక మనసు లేదా అని అడుగుతున్నారు మన రిటైర్డ్ ఇంజనీర్లు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 లిఫ్టుల గొలుసుకట్టు వ్యవస్థను సురక్షితంగా వాడుకోవడానికి ఇదే సరైన టైం అని ఇంజనీర్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కానీ మన సర్కారేమో ఆ బరాజు కుంగిపోయింది, ఈ బరాజుకి పగుళ్ళొచ్చాయి, మేము తాకము, మేము నీళ్లెత్తము అంటూ భీష్మించు కూర్చుంది. ప్రభుత్వానికి టెక్నికల్గా అర్థం కావడం లేదేమో అని మన రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూర్చోబెట్టి మరి మ్యాథ్స్ క్లాస్ చెప్పారు. వినండి రేవంత్ గారు. మేడిగడ్డ జలాశయ కనిష్ట డ్రాడౌన్ లెవెల్ వచ్చేసి 93,500 మీటర్లు. ప్రస్తుతం అక్కడ గేట్లు పూర్తిగా తెరిచున్నా కూడా ప్రాణహిత వరద పుణ్యమా అని నీటి మట్టం 97.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అంటే కన్నెపల్లి పంపింగ్ స్టేషన్కు నీటిని సప్లై చేయడానికి కావలసినంత హెడ్ ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంది. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే కెపాసిటీ కలిగి ఉంది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేం కావాలి సామి? ప్రకృతి మనకు నీళ్లిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఫైళ్లు పట్టుకొని కూర్చుంది. ఒకవేళ అన్నారం, సుందిళ్ల బరాజులు దెబ్బతింటాయేమో అని ప్రభుత్వానికి ఏమైనా వణుకు పుడుతుందా? దానికి కూడా ఇంజనీర్లు పక్కా క్యాల్కులేషన్స్ ఇచ్చారు. అన్నారం బరాజ్ దగ్గర 1,16,500 మీటర్లు, సుందిళ్ల దగ్గర 1,26,500 మీటర్ల మినిమం లెవెల్ మెయింటైన్ చేస్తే చాలు, బరాజులు 100% సేఫ్ జోన్లో ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి 2 బరాజులు ఒకేసారి కొట్టుకుపోయినా అందులో ఉండేది కేవలం 8.8 టీఎంసీల నీళ్లే. గతంలో మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల మహావరదలు వచ్చినా చుట్టుపక్కల ఊర్లకేమీ కాలేదు. అలాంటిది ఈ చిన్న ప్రవాహానికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని భయపడటం దయ్యం కథలు విని బెదరడమే అవుతుంది. ఇక్కడ అసలు సెటైర్ ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగాయి, విచారణ జరుపుతాం అనడం 100% కరెక్ట్. కానీ ఆ ప్రాజెక్టు మీద ఉన్న కోపంతో రైతుల పొలాలను ఎండబెట్టడం ఎంతవరకు న్యాయం? ప్రాజెక్టులో అవినీతి జరిగింది సరే, దానికి శిక్ష ప్రజలకా, రైతులకా? ఎండిడిఎల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ నీటిని ఎల్లంపల్లి వరకు తరలించడం హైడ్రాలిక్ 100% సాధ్యమని నిపుణులు చెప్తుంటే ఇంకా ఏ కమిటీల కోసం వెయిట్ చేస్తున్నారు? రాజకీయ కక్ష సాధింపుల్లో సామాన్య రైతు బలిపశు అయిపోతున్నాడు. ప్రాణహిత నీళ్లను సముద్రం పాలు చేయడం కంటే పంపులు ఆన్ చేసి రైతుల నోట్లో నీళ్లు పోయడం బెటర్ కదా. ఈ కథనంలో అత్యంత కీలకమైన, మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి ఒక అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అయ్యా, మీకు పంపింగ్ సిస్టమ్ నడపడం చేత కాకపోతే, లేదా టెక్నికల్గా ఏమైనా భయాలుంటే చెప్పండి. రైతుల ప్రయోజనాల కోసం మా రిటైర్డ్ ఇంజనీర్ల టీం అంతా స్వచ్ఛందంగా వచ్చి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. బాబోయ్, రిటైర్డ్ ఆఫీసర్లు వచ్చి ప్రాజెక్టు నడుపుతామంటున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈగోలను పక్కన పెట్టి కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే స్టార్ట్ చేయాలి. సో అదండి సంగతి. ప్రకృతి నీళ్ళిచ్చినా, ఇంజనీర్లు ప్లాన్ ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇంకా ఆలోచనల్లోనే మునిగిపోయింది. మరి ఈ ఎల్నినో సంక్షోభం నుంచి రైతులను కాపాడటానికి రేవంత్ సర్కార్ వెంటనే యాక్షన్ ప్లాన్ మొదలు పెడుతుందా, లేదా ఎండిడిఎల్ లెవెల్స్ ని కూడా గాలి కొదిలేసి ఎండిన చేన్లను చూస్తూ కూర్చుంటుందా అనేది $1,000,000 ప్రశ్న.
ఇక ఈ హాట్ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.